హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్లైటన్ అమూల్య. అందరికీ నమస్కారం. నిన్నటి వీడియోలో నేను పిల్లలకి మోరల్ స్టోరీస్, మంచి వాక్యాలు, సూక్తులు ఇలాంటివి పిల్లలకి నేర్పించాలి అని చెప్పాను. వీటితో పాటు మనం పిల్లలకి రామాయణం, మహాభారతం లాంటి ఇతిహాసాన్ని కూడా మనం పిల్లలకు నేర్పించాలి. ఇతిహాసం అంటే ఏంటి? ఇలా జరిగింది అని చెప్పడాన్నే ఇతిహాసం అంటారు. నేను ఈరోజు వీడియోలో రామాయణం గురించి నేను వివరించే ప్రయత్నం చేస్తాను. నాకైతే రామాయణం గురించి జస్ట్ 6 కాండాలు ఉంటాయి, ఇలా జరిగిందని తెలుసు, కానీ పూర్తి డీటెయిల్స్ అయితే నాకు కూడా తెలీదు. చూడండి, పిల్లలకు ఇతిహాసాన్ని తెలియజేయాలని సదుద్దేశంతో మన గవర్నమెంట్ 10వ తరగతి పుస్తకంలో రామాయణం గురించి ఇవ్వడం జరిగింది. ఈ బుక్లో రామాయణం గురించి చాలా క్లుప్తంగా, షార్ట్ అండ్ స్వీట్గా మన వాడుక భాషలో ఇవ్వడం జరిగింది. పిల్లలు తెలుగు చదవడానికి కష్టపడుతున్నారు. అటువంటిది గ్రాంథిక భాషలో చదివితే వాళ్ళకైతే ఏం అర్థం కాదు. కోర్స్ కొన్ని మనకు కూడా అర్థం కావనుకోండి. తల్లిదండ్రులు చదివి చెప్పేంత ఓపిక వాళ్ళకి లేదు. సో నేనేం చేస్తానంటే ఈ 6 కాండాల్ని డైలీ ఒక కాండం చొప్పున నేను చదివి వినిపిస్తాను. నేను నేర్చుకుంటూ మా పిల్లలకి నేర్పుతాను, మీరు విని మీ పిల్లలకి నేర్పండి. సో దట్ అందరం ఇది నేర్చుకొని దీనివల్ల జరిగే మంచిని, ఈ రామాయణం అనే ఇతిహాసం నుండి మంచిని మనం గ్రహిస్తాం. ప్రతి విషయంలో మంచి చెడు 2 అంశాలు ఉంటాయి. ఎవరైతే చెడుని వదిలేసి మంచిని గ్రహిస్తారో వాళ్ళే మహాపురుషులు అవుతారు. కాబట్టి ఇప్పుడు రామాయణం గురించి తెలుసుకుందాం. రామాయణం గురించి తెలుసుకునే ముందు అసలు రామాయణం ఎందుకు చదవాలి చూద్దాం. రామాయణాన్ని ఎందుకు చదవాలంటే మానవ జీవితాన్ని సంస్కరించగల మహాకావ్యం రామాయణం. మానవ హృదయాల నుండి ఎప్పటికీ చెరగని కథ ఈ రామాయణం. అమ్మా నాన్నల అనురాగం, పుత్రుల అభిమానం, అన్నదమ్ముల అనుబంధం, భార్యాభర్తల సంబంధం, గురుభక్తి, శిష్యానురక్తి, స్నేహఫలం, ధర్మబలం, వినయంతో ఒదగడం, వివేకంతో ఎదగడం, జీవకారుణ్య భావన, ప్రకృతి లాలన, ఇలా జీవిత పార్శ్వాలెన్నింటినో పట్టి చూపిస్తుంది ఈ రామాయణం. రామాయణాన్ని చదవడం అంటే జీవితాన్ని చదవడమే. రామాయణం పారాయణ గ్రంథం కాదు, ఆచరణ ప్రధాన గ్రంథం. ఉత్తమ ధర్మాలను ఆచరిస్తే మనిషిగా ఎలా ఎదగగలడో నేర్పుతుంది. చిన్న చిన్న పాత్రల ద్వారా సమున్నత సందేశాన్ని అందిస్తుంది. రామో విగ్రహవాన్ ధర్మ సత్యధర్మ పరాక్రమ అన్న మహోతోక్తిని మారీచుని నోటి నుండి మహర్షి పలికించాడు. రాముని వంటి ఆదర్శమూర్తి, రామాయణం వంటి ఆదర్శకావ్యం నా భూతో నా భవిష్యతి అంటే మనిషి ఉన్నంతకాలం రామాయణం ఉంటుంది. ఇటువంటి కావ్యం ఇంతకు ముందు లేదు, మరెన్నడూ రాదు. ప్రపంచ సాహిత్యంలోనే ఆది కావ్యం రామాయణం. వాల్మీకి మహర్షి దీనిని రచించి ఆది కవిగా కీర్తి పొందాడు. రామాయణం, పౌలస్త్యవధ, సీతాయ చరిత్రం, మహత్ అనే ఈ 3 పేర్లు రామాయణంకి ఉన్నాయి. 6 కాండలతో, ఇక్కడ కాండ అంటే విభాగం, 6 కాండలతో 24,000 శ్లోకాలతో సంస్కృత భాషలో సాగిన రచన ఈ రామాయణం. తరువాతి కాలంలో ఎన్నో రామాయణాలు వచ్చాయి. మన దేశంలోనే కాదు, ప్రపంచంలోని పలు దేశాల్లో ఈ రామాయణ కథ మనకి కనిపిస్తుంది. వారి ప్రతిభను అనుసరించి వాల్మీకి కథకు జోడింపులు చేసిన కవులు ఉన్నారు. అవే నిజం అన్నంతగా ప్రచారం పొందాయి కొన్ని సంఘటనలు. వాల్మీకి రామాయణ కథను సంక్షిప్తంగా అందించే ప్రయత్నం ఇది. సమున్నత సమాజాన్ని నిర్మించడమే లక్ష్యంగా ముందు తరాల వారికి స్ఫూర్తి కోసం చేసిన రచన ఇది. ఈ రామాయణాన్ని సంక్షిప్త వచన రూపంలో 10వ తరగతి తెలుగు పాఠ్య పుస్తకంలో ఇవ్వడం జరిగింది. అంటే పిల్లలకు వీటిని నేర్పిస్తున్నారు అంటే ఇది జీవితంలో ఎంత ప్రధాన పాత్ర పోషిస్తుంది. రామాయణంలోని అంశాలు పిల్లలకు తెలియజేయాలి. అందులో ఉన్నటువంటి మంచిని ప్రతి పౌరునిలో మనం నింపగలగాలి. అప్పుడే ఆదర్శమైన సమాజం నిర్మించబడుతుంది, మళ్ళీ రామరాజ్యం వస్తుంది. థ్యాంక్ యూ.